నా పేరు వెంకటరమణ. నేను రక్షించబడి బాప్తిసం తీసుకున్న తర్వాత విజయ్ కుమార్ అని పేరు మార్చబడింది. మా అమ్మ సుశీలమ్మ, మా నాయన వెంకటయ్య, పౌలు వెంకటయ్య అనేవాళ్ళు. మరి వారు కూడా రక్షించబడి ప్రభు సన్నిధికి వెళ్ళినారు. మా ఊరు ప్రొద్దుటూరు, మరి కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. మేము కళ్ళు సారాయి వ్యాపారం చేసేవాళ్ళము, అంటే గౌడ్స్ అని కూడా అంటారు. మరి మా యొక్క వృత్తి కళ్ళు సారాయి వ్యాపారం కాబట్టి మేము ఈ కళ్ళు సారాయి వ్యాపారం చేయడానికి ఆయా ప్రాంతాలలో, అంటే ప్రొద్దుటూరుకి సమీపంగా పులివెందుల, ఇంకా ఆయా ప్రాంతాల్లో చేయడానికి అట్లా కాంటాక్ట్ చేసేవాళ్ళము. మరి నా యొక్క బాల్య దినాలలో ఈ కళ్ళు సారాయి వృత్తిగా చేసేటటువంటి వారం కాబట్టి నేను చదువుకోలేదు. 11 సంవత్సరాల వయసు నాకు వచ్చినప్పుడు అప్పుడు చదువుకోవాలనేటటువంటి ఆలోచన కలిగింది. అప్పుడు ఒక 3 నెలలు నేను ట్యూషన్కి పోయినాను. ఆ తర్వాత రాయల పెద్ద బాల శిక్ష అనే పుస్తకం అంతా పూర్తి అయిపోయింది. ఆ తర్వాత 4వ తరగతిలో జాయిన్ అయినాను. 4వ తరగతిలో 5వ తరగతి అయిపోజేసినాను. తిరిగి 6వ తరగతి 6th క్లాస్లో జాయిన్ అయిన తర్వాత 6th 7th చదివిన. అంటే నా చదువు అంతా కూడా 3 సంవత్సరాల 3 నెలలు. మరి ఈ విధంగా నేను కొంత చదువుకున్న తర్వాత మరి దేవతలు, దేవుళ్ళు అనేటటువంటి విషయానికి వస్తే మా ఇలవేల్పు వెంకటేశ్వర్లు, తర్వాత ప్రతి సంవత్సరానికి ఒకసారి తిరుపతికి వెళ్ళి అక్కడ గుండు చేయించుకొని కోనేటిలో మునిగి అక్కడ నుంచి పుణ్యక్షేత్రాలన్నీ అనేటటువంటి వాటిని అన్నింటినీ దర్శించుకుంటూ వచ్చేవాళ్ళం మా నాన్న నేను. ఆ విధంగా కొన్ని సంవత్సరాలు జరిగింది. తర్వాత నేను ఆంజనేయుని భక్తినిగా మారిన. అంటే ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర అర్చన చేసేవాడిని. అక్కడ ఆంజనేయ శ్లోకం చదివినప్పుడు ఆ విగ్రహానికి ఒక 15 నిమ్మకాయలు పెడతాము. ఒక్కొక్కటి కింద పడేది. ఒక్కొక్క నిమ్మకాయ తీసుకొని ఒకరికి ఇచ్చినప్పుడు వాళ్ళకున్న రోగం పోయేది. అట్లా వారానికి ఒకసారి శనివారం ఆ పని చేసేవాడిని. మరి ఊరంతా తిరిగి నూనె తెచ్చేవాడిని, అంటే ఆముదము ఆ గరుడ స్తంభంలో వెలిగించడానికి. ఆ విధంగా చేస్తూ ఉండే సమయంలో నేను భక్తి కలిగి ఉన్నాను, కానీ పాపాన్ని గురించిన అవగాహన లేదు. పాపం చేస్తూనే భక్తి చేస్తూ ఉన్నా. అంతేకాకుండా ఆ నడివీధి పెద్దమ్మకు కూడా పూజ చేసేవాడిని. బేస్తవారం, ఆదివారం అక్కడ కొబ్బరికాయ కొట్టేవాడిని. అంటే నా మొక్కుబడులన్నీ ఆ నడివీధి పెద్దమ్మ తల్లి దగ్గరే నేను కోరుకునేవాడిని. ఈ విధంగా జరుగుతూ ఉన్నప్పుడు మా ఊర్లో కుక్కలన్నీ గట్టిగా అరుస్తూ ఉన్నాయి. ఎందుకు అట్లా అరుస్తూ ఉన్నాయి అంటే, ఆ కుక్కలు అరిచేటప్పుడు గంగమ్మ తిరుగుతుంది ఊర్లో అనేటటువంటి వాదన ఉండేది. ఆ సమయంలో నేనేం చేసిన, రాత్రి 1 గంట అప్పుడు తలుపు తెరుచుకొని బయటికి వెళ్ళి ఆ పెద్దమ్మ తల్లిని చూసిన. చోలి లంగా వేసుకొని ఒక 200 అడుగు హైట్ ఉంటుంది, చిన్నపిల్లలాగా పోతూ ఉంటే నేను వెంటబడినా, పెద్దమ్మ తల్లి ఆగు నీ దగ్గరికి వస్తానని. కానీ నా మాట ఏం పట్టించుకోకుండా ఆ విధంగా ఆమె వెళ్ళిపోతూ ఉండింది. కొంత దూరం పోయిన తర్వాత ఆ పక్కన ఒక మర్రి చెట్టు ఉండేది. అక్కడ పగలే నీడ ఉంటుంది, రాత్రిపూట ఇంకా కనిపించక అక్కడి నుంచి ఇంటికి వచ్చి మళ్ళీ పడుకున్నా. మా నాన్న అడిగినాడు, ఎక్కడికి వెళ్ళినావంటే, ఈ విధంగా గంగమ్మ తల్లిని పోతూ ఉంటే గంగమ్మ తల్లి దగ్గర మాట్లాడదామని నేను వెళ్ళినాను గంగమ్మ తల్లితో. అంటే మరి అవి దుష్టశక్తులు రా చంపుతాయి, ఎందుకు పోయినావు అని అన్నాడు. మరి దుష్టశక్తులను మనం ఎందుకు పూజ చేస్తున్నాం, చంపే వాటిని, దేవుడు కాదు కదా అని మా నాన్నతో అన్నా. మా నాన్న ఏం జవాబు చెప్పలేదు. ఆ తర్వాత లోకంలో ఉండే పాపం అంతా నేను చేసినటువంటి వాడిని. ఒక గుర్రపందాలు, తర్వాత సారాయి తాగడము, ఈ 2 విషయాలు తప్ప మిగతా అన్ని విషయాలలో కూడా మరి నేను పాపం చేసినటువంటి వాడిని. భక్తి అయితే బాగుంది, కానీ పాపం కూడా అట్లనే ఉంది. మరి పాపం నుంచి విడుదల పొందినాక భక్తి చేయాలని ఎవరు బోధ చేయలేదు, ఎవరు కూడా నాకు చెప్పలేదు. అయితే ఈ పాపం అనేటటువంటిది ఏం చేసిందంటే, నన్ను కొంచెం ఇబ్బంది పెట్టసాగింది, నెమ్మది లేకుండా చేసింది, కలవరం పుట్టించింది. రకరకాలైనటువంటి వ్యాపకాలు నాలేకి వచ్చినాయి. ఒక 30 మందిని జనాల్ని తీసుకొని
రౌడీజం చేసేవాడిని. ఆ విధంగా చేస్తూ ఉంటే ఏదో ఒకలాంటి సంతోషం, ఆనందం. నాకంటే పెద్దవాళ్ళు నాకు నా కంట్రోల్లో ఉండేవాళ్ళు అన్నమాట. నేనేం చెప్తే అది వినేవాళ్ళు. వాళ్ళందరికీ నేను బాస్ను. సరే, ఇలాంటి పరిస్థితుల్లో నేను ఉన్నప్పుడు నాకు వచ్చినటువంటి ఒక ఆలోచన ఏంటంటే, మనిషి పుడుతున్నాడు, చస్తున్నాడు. మరి పుట్టి చనిపోయిన తర్వాత, మానవుడు పుట్టి చనిపోయిన తర్వాత అయితలో ఏముందో తెలియదు కదా, మరి ఎన్ని రోజులు బ్రతికినా చావాల్సిందే. మరి నేను కూడా చనిపోతే బాగుంటుంది, ఎందుకు ఈ సమస్యలు, ఇలాంటి పరిస్థితులు అని అనుకొని నేను చనిపోవాలని ఆలోచన చేసి చీనా చెట్లకు కొట్టేటటువంటి ఫెరాతిన్ అనేటటువంటి ఒక కెమికల్ ఉంటుంది, పెస్టిసైడ్స్. మరి అది తీసుకొని వచ్చిన ఒక గ్లాసులో వేసుకొని తాగాలనుకున్నప్పుడు ఒక శబ్దం వచ్చింది, ఆగు అని ఒక శబ్దం వచ్చింది. ఎవరో చూస్తున్నారు నన్ను, బయటికి వెళ్ళి చూస్తే ఎవరు లేరు. అట్లా మూడు సార్లు ఆ విధంగా జరిగింది. నన్ను ఎవరు గమనిస్తూ ఉన్నారు. నేను తాగిన తర్వాత మళ్ళీ లేనిపోయిన సమస్యలు వస్తాయి కదా, అవమానం అవుతుందని చెప్పి ఆగిపోయినాను. ఆ తర్వాత మా ఇంట్లోని ఫ్యాన్కి ఉరేసుకోవాలనుకున్నా, ఉరితాడు తగిలించిన. మరి ఉరితాడు తగిలించినప్పుడు కాలర్కు అది పెట్టుకుంటే అది కొబ్బరి పీసుతో చేయబడినటువంటి తాడు కూర్చుకుంటూ ఉంది. అంటే అది ఫ్రెష్ అవుతూ ఉంటే నొప్పి అవుతూ ఉంది. అందుకోసమని కాలర్ తీసి ఇట్లా పైకి పెట్టి ఈ లోపలికి తగిలిచ్చేసిన. అంతలేక మా చెల్లి, ఒక అమ్మాయి, మా చెల్లి అంటే మా చిన్నమ్మ వాళ్ళ కూతురు అన్నమాట. ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి డోర్ దడదాడు కొట్టింది. ఏమమ్మాయి అని అంటే, నువ్వు ముందు బయటికి వస్తేనే అట్లా అని. వెంటనే ఆ అమ్మాయి అన్న తర్వాత ఎవరన్నా చూస్తే బాగుండని తీసేసి ఆ 2 సందర్భాలలో నేను చనిపోకుండా దేవుడు నన్ను కాపాడినాడు. సరే, నాకు తెలియదు దేవుడు నన్ను కాపాడుతున్నాడని. దేవుడు నన్ను కాపాడి దీవిస్తాడనే సంగతి నాకు అసలే తెలియదు. ఆ తర్వాత నేను ఏం చేసినానంటే, ఈ నడివీధి గంగమ్మకు టెంకాయలు కొట్టేవాడిని అని చెప్పినా కదా, అప్పు చేసి టెంకాయలు కొట్టేవాడిని. అంటే బేస్తవారము, ఆదివారం ఒక్కొక్కటి కొట్టాలి కాబట్టి అప్పు చేసి నేను టెంకాయ కొట్టేవాడిని. అయితే ఆ విధంగా చేయడం ద్వారా నేను చేసిన నేరాలన్నీ ఒక్కొక్కటి క్షమించబడతా ఉన్నాయని నా నమ్మకం. అయితే ఈ నేరాలన్నీ క్షమించబడతా ఉన్నాయనేటటువంటి సంగతి నాకు తెలిసినట్లు అనిపించింది. ఆ తర్వాత ఒక 1000 కొబ్బరికాయలు నేను ఆ గంగమ్మ తల్లికి బాకీ పడినా. ఇప్పుడు అవి కొట్టకపోతే నన్ను ఏం చేస్తుందనే భయం పట్టుకుంది. ఆ భయం పట్టుకున్నప్పుడు ఆలోచన చేస్తూ ఉంటే ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి, మరి నీ దగ్గర 30 మంది మనుషులు ఉన్నారు కదా, 10,000 ఇస్తాము, అతన్ని చంపేసేయి అని చెప్పినాడు. అట్లయితే 10,000 అంటే మంచిదే కదా అనుకొని నా స్నేహితులతో ఆలోచన చేశాను. ముఖ్యమైన వాళ్ళు 4 ఉన్నారు 30 మందిలో. ఆ 4తో ఆలోచన చేసి, అదేంతో పని, మరి 10,000 ఏమని చెప్పు, చంపేద్దాం అన్నారు. మేము చంపడానికి ఒక ప్లేస్లో అతను కూర్చోంటే మేము మాట వేసినప్పుడు అతను ఎట్లా తెలిసిందో అతనికి ఇన్ఫర్మేషన్ పోయింది. వాళ్ళంతా వచ్చినారు. వాళ్ళందరూ అతని చుట్టూ ఉండి అతన్ని తీసుకెళ్ళినారు వాళ్ళ ఇంటికి. ఎంతో నిరాశ అయింది. అతను చంపితే 10,000 వస్తుంది కదా, మరి 10,000 డబ్బులు పోగొట్టుకున్నామని ఎంతో నా సొమ్ము పోయినట్లు బాధపడుకుంటూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతున్నాం. ఆ సమయంలో సువార్త ప్రకటించబడతా ఉంది. ఏమిటి ఆ సువార్త అంటే, మరి దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో రాయబడిన మాట, ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును అనేటటువంటి ఆ మాట వాళ్ళు చెప్తా ఉన్నారు. అది నా హృదయాన్ని తాకింది. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏంది మీరు చెప్పేదంటే, యేసయ్యని గురించిన మాటలు, పరలోకానికి ఇవ్వాలంటే యేసయ్యనే అవసరం, పాపం నుంచి విడిపించేది యేసయ్యనే అని వాళ్ళు సువార్త నాకు చెప్పినారు. అది నాకు అంతగా అర్థం కాలేదు. కానీ యేసయ్యని నమ్ముకుంటే మరి నేను ఈ గంగమ్మ తల్లికి ఈ విధంగా 1000 టెంకాయలు బాకీ పడినాను, ఇది నాకు కొంచెం భారంగా ఉంది, మరి ఆ దేవత నాకేం చేయదు కదా అంటే వాళ్ళు ఒక మాట చెప్పినారు, యేసుక్రీస్తు ప్రభు వారు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, దేవతలందరికీ దేవుడు అన్నారు. అట్లయితే మరి ఈ దేవతను నేను చేయదు కదంటే, ఏం చేయదు, మీరు ఎంత మాత్రం కూడా ఆలోచించకండి అని చెప్పినారు. తర్వాత యేసయ్యను అంగీకరించిన తర్వాత ఏదో ఒక తెలియనటువంటి ఆనందము నాలో ఉంది. కానీ సంపూర్ణంగా నేను దేవునిలో ఆనందించలేకపోయేవాడిని. కారణం ఏంటంటే,
నా పాపాన్ని యేసయ్య దగ్గర ఒప్పుకోలేదు. ఒక వ్యక్తి పాపం నుంచి విడుదల పొందాలా, రక్షణానుభవంలోకి వెళ్ళాలా, తిరిగి జన్మించిన అనుభవంలోకి వెళ్ళాలా, అప్పుడే ఒక వ్యక్తి మార్పు చెందినవాడుగా పరలోకంలో జీవగ్రంథంలో ఆ వ్యక్తి పేరు రాయబడినట్లుగా మనం చూడగలుగుతాం బైబిల్ గ్రంథంలో. ఈ విషయాలన్నీ నాకు తెలియవు. అయితే ఒక్కొక్కటిగా దేవుడు నాకు బయలుపరుస్తూ వచ్చినారు. ఒక్కొక్క సేవకుడు ఒక విధంగా చెప్తూ ఉండే దాన్ని బట్టి నేను కొంతవరకు తెలుసుకున్నా. ఆ తర్వాత సంపూర్ణంగా నేను ఎప్పుడు గ్రహించిన నా రక్షణ తీర్మానం ఎప్పుడు చేసుకున్నానంటే, సహకారి అనేటువంటి ఒక పుస్తకము జిఆర్ లార్న్ గారు రాసినారు. ఆ పుస్తకంలో ఈ విషయాలు చక్కగా రాయబడినాయి. అంటే మొట్టమొదటిది మారు మనసు, రెండవది పాపక్షమాపణ, మూడవది రక్షణ, నాలుగవది తిరిగి జన్మించిన అనుభవము. ఈ 4 లక్షణాలు ఉన్న వాళ్ళు పరలోకానికి పోతారు, జీవగ్రంథంలో వారి పేరు రాయబడుతుందని అక్కడ ఆ యొక్క మాటలు చదివిన తర్వాత నా రక్షణ తీర్మానం చేసుకున్నా. పాపాలన్నీ ఒప్పుకొని ఇంకా దేవుని దగ్గర తీర్మానం చేసుకున్నాను, తిరిగి నేను పాపం చేయనని. అన్ని పాపాలు నా నుండి వెళ్ళిపోయినాయి, దేవుడు అన్నీ తీసేసినాడు. అయితే సిగరెట్లు ఒకటి తాగేవాడిని, అది చేత కాలేదు. దాదాపు రోజు 2 సిగరెట్ ప్యాకెట్లు తాగేవాడిని. మరి అవన్నీ తాగటం ద్వారా నాకు ఎవరికి తెలియకుండా దొంగగా తాగేవాడిని. అవి లేకుంటే నాకు ఏదో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితిగా ఉండేటటువంటిది. అయితే ఆహారం కాని దాని కొరకు మీరేలా రూకలు హెచ్చించరని యెషయా గ్రంథంలో రాయబడినటువంటి మాటను మరి దైవ సేవకులు చెప్పినప్పుడు అది మరి చేయకూడదు, సిగరెట్లు తాగకూడదు అనే నియమం నాలోకి వచ్చింది. కానీ ఆ నియమం నుంచి మరి నేను ఏ విధంగా బయటపడాలా, అంటే తాగకోకుండా ఎట్లా బయటపడాలా అని ఆలోచన చేసి ఒకరోజు రాత్రి ఒక 2-3 గంటలు కన్నీటితో ప్రార్థన చేసుకున్న యేసయ్య దగ్గర. యేసయ్య అన్నీ తీసేసినైనా ఈ ఒక్క బలహీనత నాలో ఉంది, నేను తాగుబోతులాగా సిగరెట్లు తాగుతున్నా, నన్ను క్షమించిన నా నుండి తీసివేయని కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉండా. ప్రార్థన చేసిన తర్వాత ప్రార్థన అయిపోయింది, మళ్ళీ తాగాలనిపించింది. సిగరెట్ తీసి వెలిగించిన తర్వాత ఒక్కసారి లాగితే దాదాపు ఒక 25 ఇంచు అయిపోతుంది. అట్లా ఒక 5-6 దమ్ములు కొడితే సిగరెట్ అయిపోతుంది. అట్లా గట్టిగా లాగి అది లోపలికి తీసుకొని బయటికి వదిలే సమయంలో విపరీతమైన దగ్గు వచ్చింది. భయంకరంగా అరగంట సేపు కింద పడి దొల్లి దగ్గి నాలో ఉండే శక్తి అంతా పోయింది. ఆ తర్వాత ఆ యొక్క సిగరెట్ నుంచి దేవుడు విడుదల ఇచ్చినాడు. అంటే నేను సంపూర్ణంగా ఏ పాపానికి బానిసని కాకుండా రక్షించబడగలిగినాను. ఆ తర్వాత నాకు 1982 జనవరి 3వ తారీఖున దైవ సేవకుడు జోబన్ అని ప్రొద్దుటూరు మందిరంలో బేత్నీయలో ఆయన సేవ చేసేవాడు. మరి ఆయన బాప్తిసం ఇచ్చినాడు. బాప్తిసం ఇచ్చినప్పుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చినారు. మత్తయి సువార్త 28:20లో ఏముందంటే, సదాకాలము నేను మీకు తోడై ఉంటాను అనే మాట అక్కడ రాయబడింది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అయితే ఈ మాట ద్వారా ఆ వాగ్దానం నాకు ఇచ్చినారు. ఇంతవరకు దేవుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు తోడుగానే ఉన్నాడు. మరి ఈ విధంగా నేను రక్షించబడిన తర్వాత ఏ విధంగా దైవికంగా ఎదగాల అనేటటువంటి దాని మీద నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుడు అంచెలంచెలుగా నన్ను దీవిస్తూ, నాలో ఉండే పొరపాట్లను సరిచేస్తూ, చక్కపరుస్తూ, ఆయా రకాలైనటువంటి పాపాల నుండి దూరం చేస్తూ దేవునికి ఇష్టమైనటువంటి జీవితం జీవించడానికి నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. మరి రక్షించబడినటువంటి ఈ జీవితంలో తిరిగి పడిపోకుండా దేవుడు కాపాడుతూ ఉన్నాడు. రక్షణ అనేటటువంటిది 3 విధాలుగా ఉంటుంది. ఒకటి రక్షించబడితేనే, రక్షించబడుచున్నాను, రక్షించబడేదను అనేటటువంటి విధంగా ప్రతిరోజు పాపంలో పడకుండా రక్షించబడాలి. మరి మన పాపం ఎట్లా క్షమించినారు, ఎట్లా ఏ విధంగా అనే విషయానికి వస్తే, నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు ఒకరోజు మందిరానికి పోయిన తర్వాత అక్కడ దైవ సేవకుడు వాక్యం చెప్తా ఉన్నాడు. ఏం చెప్తున్నాడంటే, కీర్తన 32వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట ఉంది. తన అతిక్రమములకు తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు అని. మరి 5వ వచనంలో రాయబడింది, పాపమును ఒప్పుకొంటిని, పాపమును ఒప్పుకొనునగా నీవు నా పాపదోషం పరిహరించి నావని రాయబడింది. ఎంత గొప్ప దేవుడు పాపాన్ని ఏ విధంగా పరిహరిస్తాడు అనే సంగతి నాకు గ్రహింపయింది.
మరి యేసయ్యను అంగీకరించినప్పుడు మారుమనసు పొందినా, మారుమనసు అంటే మనం ఉండే స్థితి నుండి తప్పించబడి యేసయ్యలోకి రావడం. రెండవది పాపక్షమాపణ, పాపాన్ని దేవుడు క్షమించినాడు. మూడవది రక్షణ. ఏంటిది రక్షణ? రోమాపత్రిక 10:9 రాయబడింది, యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతుల నుండి లేపిన నీ హృదయం విశ్వసించిన యెడల నీవు రక్షించబడదు. మరి నాలుగవదిగా ఏంటిది? తిరిగి జన్మించినటువంటి అనుభవం అంటే యేసుక్రీస్తు ప్రభు వారు నికోదేము అనేటువంటి ఒక వ్యక్తితో చెప్తాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము అక్కడ గమనించినట్లయితే 3 నుంచి 5 వరకు రాయబడి ఉంటుంది. మరి ఒకడు తిరిగి జన్మించాలని యేసు ప్రభు అంటే ఎట్లా జన్మిస్తాడు? తల్లి గర్భంలో మళ్ళీ ఎట్లా జన్మిస్తాడు అని ఆ నికోదేము అంటే యేసయ్య అంటాడు, ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలా అంటాడు. మరి హృదయం శుద్ధి అయిపోయింది. మరి ఆ యొక్క నీటి మూలంగా జన్మించడం బాప్తిసం తీసుకోవడానికి సాదృశ్యంగా ఉంది కాబట్టి నేను బాప్తిసం తీసుకున్నాను. ఆ యొక్క కార్యము సంపూర్ణమైపోయింది. అప్పుడు ఈ వాగ్దానం ఇచ్చినారని ముందు చెప్పాను కదా. సరే, ఇక్కడ నేను ఈ విధంగా ఒక అనుభవంలోకి, ఒక ప్రత్యేకించబడినటువంటి అనుభవం అనగా రక్షించబడిన అనుభవంలోకి నేను వచ్చినప్పుడు లోకానికి వేరుగా ఉన్నానే సంగతి నాకు అర్థమైపోయింది. ఎందుకంటే దేవుడు యేసుప్రభువు వారు ఈ లోకానికి వచ్చినాడు. ఎందుకు వచ్చినాడు అంటే పాపులను రక్షించుటకు అని రాయబడింది 1 తిమోతి 1:15. మరి పాపులను రక్షించడానికి యేసయ్య వచ్చినాడంటే మరి నేను కూడా పాపినని గ్రహించి ఈ విధంగా పాప క్షమాపణ పొందినాను కదా, ఈ సత్యాన్ని అందరికీ తెలియజేయాలని నేను అనుకున్నా. ఆ విధంగా అనుకొని అనేకులకు సువార్త ప్రకటించి దేవుని దగ్గరికి నడిపించిన. అంతేకాకుండా మరి దేవుని సన్నిధిలో నమ్మకంగా ప్రతి కూడికకు వెళ్ళేటటువంటి వాడిని, ప్రతి కూడికలో కూడా దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడేవాడు. ఆ విధంగా నా జీవితము సంపూర్ణంగా దేవునితో గడిచిపోతూ ఉంది. ఇలాంటి సమయంలో ఏం జరిగిందంటే మరి నేను బాప్తిసం తీసుకోక ముందు నాకు పెళ్ళి అయింది. జమ్మరోడ్ దగ్గర ఉద్దిరాల అనేటువంటి ఒక విలేజు, అక్కడ మా మామగారు ఆ ఊరు, అక్కడ మేము ఈడుగొల్లం కాబట్టి వాళ్ళు కూడా ఈడుగొల్లే కదా. ఆ విధంగా పెళ్లి జరిగింది. పెళ్లి జరిగిన తర్వాత వాళ్ళు దేవుడు అంటే ఇష్టం లేదు, మరి నేనేమో ఈ విధంగా ఉన్నా. సరే, ఏదేమైనా కానీ ఎక్కువ వాళ్ళతో కాంటాక్ట్ లేకుండా ఉండింది. సరే, ఇదంతా చెప్పడానికి ఇంకా మనసు లేదు. కానీ ఇప్పుడు మీకు ఒక గొప్ప విషయాన్ని నేను చెప్పాలనుకుంటున్నా. ఏంటిదంటే హైదరాబాద్లో కాన్వకేషన్ జరిగింది. ఆ కాన్వకేషన్లో 83వ సంవత్సరంలో నేను అక్కడి నుంచి మా అత్తగారి ఊరికి వచ్చిన. మా అత్తగారి ఊరి దగ్గర మా భార్య ఉండింది. ఆయన తీసుకొని రావాలని వచ్చినప్పుడు వాళ్ళు పార్టీదారులు అక్కడ పార్టీలో 2 బాంబులు వేసుకొని ప్రత్యర్థి ఒక ఆయన చనిపోయినాడు. చనిపోయిన తర్వాత నేను అక్కడ ఉన్నప్పుడు ఇట్లా అతను చనిపోయినాడు, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ ఉంటే పోలీసులు వస్తారు, నువ్వు వ్యాపారం చేసుకునేవాని అని మా మామగారు చెప్పడం జరిగింది. అప్పుడు నేను అక్కడ నుంచి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఒక ఫర్లాంగ్ వచ్చే రోడ్డు వస్తుంది. ఆ రోడ్డు దగ్గరికి వస్తానే నన్ను చంపాలని ఆ ఊరి వాళ్ళంటే అతనికి చనిపోయిన వ్యక్తికి సంబంధించిన వాళ్ళందరూ నన్ను చంపాలని, ఎందుకంటే వాళ్ళ అమ్మాయికి భర్తలు లేకుండా చేసినారు, వీళ్ళ అమ్మాయికి భర్త లేకుండా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు వచ్చినారు. అక్కడ రోడ్డు మీద ఉంటే ఒక ఆయన పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ మాస్టర్గా పనిచేస్తాడు. ఆయన సార్ ఇట్లా రండి అన్నాడు. అంటే సరే అని నేను వెళ్తే వాళ్ళని చంపాలనుకుంటున్నారు, ఇంట్లోంచి బయటికి వెళ్ళొద్దు, మా ఇంట్లోనే ఉండండి అని తలుపేసేసినాడు. తలుపేస్తానే వాళ్ళు వచ్చి తలుపు తట్టినారు. తలుపు తడతానే చనిపోయిన అతనికి సొంత మేనత్త ఆమె వచ్చి ఏమన్నదంటే, అతను పోతుంటే నేను చూసినాను, మీరు ఎందుకు ఇక్కడ వచ్చినారు, ఇది పోస్ట్ ఆఫీస్ ఏదైనా జరిగితే మీరు నాశనం అవుతారని వాళ్ళందరూ నెట్టేసింది. ఆ తర్వాత దొడ్డివాకిలు తీస్తే ఇటు పోతే మా మామగారి ఇల్లు తోటలోంచి దగ్గర అవుతుంది, ఇటు పోదురా అని చెప్తే అది తీస్తానే ఆమె ఎల్లకిలో పడిపోయింది ఆ ఇంటి ఆమె. కారణం ఏంటంటే ఆ వాకిటి దగ్గర నిల్చొని ఉన్నారు వాళ్ళు, 11 మంది ఉన్నారు అక్కడ. గొడ్డన్లు తర్వాత ఇవి కత్తులు తీసుకొని ఉన్నారు. మరి అలాంటి పరిస్థితిలో వాళ్ళు లోపలికి రాలేదు. కానీ నేను వాళ్ళని చూసినా, వాళ్ళు నన్ను చూసినారు, వాళ్ళు లోపలికి రాలేదు. ఆ తర్వాత నేను ప్రార్థన చేసుకున్నా, ప్రభువా ఏంది పరిస్థితి అని. ఈ లోపల వాళ్ళని బయటికి పంపినటువంటి చనిపోయిన అతని మేనత్త వచ్చి, నాయన నేను చంపుతారు, మరి ఎట్లా తప్పించుకొని వెళ్ళిపో అని చెప్పింది. ఎట్ట పోవాలో నా చేత రాలేదు. సరే, దేవుడు ఉన్నాడు కదా నాకు, అమ్మ నన్ను ఎవరు చంపలేరులే, నా దేవుడు గొప్ప దేవుడు,
సౌలు రాజు అనే ఆయన దావీదును కూడా ఈ విధంగా చంపాలనుకున్నాడు, ఆయన చేత కాలేదు. కాబట్టి నువ్వేం బాధపడకు, నాకు అలాంటి పరిస్థితి జరగదులే అని చెప్పిన. నేను ఆ విధంగా ఆమెకు చెప్పిన తర్వాత ఏం జరిగింది, ప్రార్థన చేసుకుంటా ఉంటే దేవుడు ప్రొద్దుటూరు సైడ్ పొమ్మని చెప్పి నాకు వాక్యం ద్వారా మాట్లాడిన హెజ్కేలు 2వ అధ్యాయంలో తూర్పు తట్టు వెళ్ళమని నాకు అక్కడ దేవుడు ఆజ్ఞాపించాడు. సరే, నేను ప్రొద్దుటూరు పోవాలని నిశ్చయించుకున్నా. అంత బస్సు వచ్చింది. బస్సు వస్తానే బస్సు ఎక్కడానికి పోయినా. ఆ బస్సు దగ్గరే ఈ 11 మంది ఒక మోరి మీద కూర్చొని అంత బీడీలు తాగుతా ఈటలు ఆ గండ్రగొడ్డేళ్ళు అవిని తీసుకొని ఉన్నారు. అవిని తీసుకొని ఉన్నప్పుడు నేను వాళ్ళని చూసినా, వాళ్ళు నన్ను చూస్తూ ఉన్నారు. ఎవరిలో చలనం లేదు. నేను బస్సు ఎక్కుతున్నా, అందరూ చూస్తున్నారు, బొమ్మల్లాగా ఉన్నారు. కానీ చంపడానికి వచ్చిన వాళ్ళు నేను కనపడినప్పుడు ఎవరు నా దగ్గర రావడానికి వాళ్ళ శరీరాల కదలిక లేదు. ఆ తర్వాత బస్సు ఎక్కిన తర్వాత బస్సులో ఇంకా 2 ఎక్కినారు ఆ ఊరి వాళ్ళు. అక్కడి నుంచి జమలమడుగు అనేటటువంటి ఊరు వస్తుంది. అక్కడ పెద్దపసుల క్రాసింగ్ అనేటువంటి ఒక అడ్డ వస్తుంది. అక్కడికి వచ్చిన తర్వాత బస్సు ఆపినారు. బస్సు ఆపితే అక్కడ నుంచి లారీ నిండా జనం వచ్చినారు. గుండ్లకుంట శివారెడ్డి అనేటటువంటి ఆయన మనుషులందరూ దిగినారు. ఈ 2 కూడా అక్కడ దిగినారు. దిగి ఆ బస్సులో పోతున్నాడు, వాళ్ళని చంపుతున్నారండి అని చెప్పినారు. వెంటనే వాళ్ళు కొడవలను తీసుకొని గట్టిగా కోబలి అనుకుంటూ దుంకినారు లారీలోంచి కిందికి. ఈ బస్సు ఇట్లా కదిలింది, లారీ అట్లా కదిలింది, వాళ్ళ మధ్యలో నిలబడిపోయినారు. ఆ విధంగా దేవుడు నన్ను కాపాడినాడు. గుండ్లకుంట శివారెడ్డి తర్వాత మైకేల్ బాబు అనే వాళ్ళిద్దరికీ ఈ భయంకరమైనటువంటి పోరాటం ఉండేది. ఆ మైకేల్ బాబు అనే ఆయన ఇప్పుడు ప్రభువుని అంగీకరించి సేవ చేస్తూ ఉన్నాడు. తర్వాత నేను అక్కడి నుంచి వచ్చి మైకేల్ బాబు అనే ఆయన దగ్గర పోయి మాట్లాడితే ఆయన ఏమన్నాడంటే, బాబు నా కోసం ప్రార్థన చేయన్నాడు. సరే, అక్కడి నుంచి నేను ఇంటికి వచ్చేసినాను. ఇది ఒక గొప్ప కార్యముగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గమనించినారు. ఆ ఊరి వాళ్ళు కానీ, మా అత్త వాళ్ళ ఇంటి వాళ్ళు కానీ ఇది సామాన్యమైన విషయం కాదని గమనించినారు. అంటే ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు నాకు చేసిన మేలు, ఇలాంటి మేలు చెప్తా ఉంటే ఒక రోజు అంతా చెప్పినా ఉంటాయి. చాలా గొప్ప గొప్ప మేలు దేవుడు నాకు చేసినాడు. అయితే అవన్నీ మేలు చెప్పడానికి వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి అవన్నీ నేను చెప్పలేను. ఒకటి మాత్రం మీకు చెప్పినాను. సరే, ఇక్కడ నేను ఈ విధంగా ఉండి సువార్త చెప్పుకుంటూ అనేకులకు దేవుని సన్నిధిని నడిపిస్తూ ఉంటే దేవుడు నాతో మాట్లాడినాడు. ఏమని మాట్లాడినాడంటే, యెషయా గ్రంథంలో నుంచి మాట్లాడినాడు. ఏం మాట్లాడినాడంటే 44:21లో దేవుని వాక్యంలో స్పష్టంగా ఉంది. ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 21వ వచనంలో స్పష్టంగా, ఎంత స్పష్టంగా అంటే అంత స్పష్టంగా మాట్లాడినాడు. నీవు నా సేవకుడు, నేను నిన్ను నిర్మించి తిని, ఇశ్రాయేలు నీవు నాకు సేవకుడు అయి ఉన్నావు, నేను నిన్ను మర్చిపోజాలను. ఈ మాట నా హృదయాన్ని ఎంతగానో తాకింది. దేవుడు నన్ను సేవకు పిలుస్తూ ఉన్నాడనే సంగతి నాకు అర్థమైంది. మరి దేవుడు సేవకు నన్ను పిలుస్తూ ఉన్నాడు, కానీ నేను మాత్రం ఆయనకు లోబడే పరిస్థితిలో లేను. దేవుడు నన్ను పిలుస్తూ ఉంటే కూడా నేను అంత మాత్రం లోబడలేదు. మరి కారణం ఏంటంటే, నాకు ఉండేటువంటి పరిస్థితులు, మరి కుటుంబ పరిస్థితి, ఈమె మా భార్య నేను సేవకైతే రానని ఒక మాట ఖండితంగా చెప్పింది కాబట్టి ఆ విధంగా నేను నిర్ణయం అయిపోయినా. సరే, ఇదంతా జరిగేటటువంటి ఈ పరిస్థితి ఇది ఎంతో నాకు ఆనందంగా ఉంది. కానీ ఆయన మాట్లాడిన మాట నా హృదయాన్ని తాకింది, కానీ నేను సేవ చేయలేకపోయినా. సరే, ఈ విధంగా ఉండే సమయంలో ప్రొద్దుటూరులోనే నేను ఒక స్థలాన్ని తీసుకొని ఒక మందిరం కట్టిన. అంటే దేవుడిచ్చిన కృపను బట్టి. మరి నేను కట్టడం కాదు, దేవుడు నా ద్వారా కట్టించినాడు. మరి ఒక వాగ్దానం ఈ ప్రభువా అని నేను ప్రార్థన చేసింటే దేవుడు హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనంలో నాతో మాట్లాడినాడు. మునుపటి మందిరం కంటే కడపటి మందిరం మహిమ అధికమగును అనే మాట మాట్లాడినాడు. ఈ మాటను ఆధారం చేసుకొని ఇక్కడ మందిరాన్ని కట్టడం జరిగింది. స్థలాన్ని కొని మందిరం కట్టుకొని ఆ తర్వాత ఇక్కడ పరిచర్య ఆరంభించడం జరిగింది. సంఘస్థులందరికీ ఒక మాట చెప్పినా, మీరేదో కొంత మీ చేతనంత ఇవ్వండి, అంతా నేను పెట్టినానంటే ఆయనదే కదా, మాకేం సంబంధం అనుకుంటారు. కాబట్టి మీ అందరికీ హక్కు బాధ్యత ఉండేటట్లా మీరు కూడా కొంత సమర్పించుకోండి అంటే ఒకరు 500, ఒకరు 2000, ఒకరు 1000, ఒకరు 3000 ఆ విధంగా కొంతమంది సమర్పించుకున్నారు. ఆ విధంగా మందిరం 1999లో మందిరం పూర్తి అయిపోయింది. పూర్తి అయిపోయిన తర్వాత మందిర ప్రతిష్ఠ జరగడానికి శత్రువు ఆటంకపరిచినాడు.
సంవత్సరం 3 నెలలు ఆగాల్సి వచ్చింది. ఆ తర్వాత స్థానికంగా ఇక్కడ ఉండేటటువంటి దైవ సేవకుడు ఒక లెటర్ రాయించినాడు. లెటర్ రాయించి ఇది హెబ్రోన్కి తీసుకుపో, అక్కడ ఉన్న వాళ్ళు మీకు వచ్చి ఇక్కడ ప్రతిష్ట చేస్తారని చెప్పినారు. అక్కడ జీటెంకులు అని ఆయన ఉన్నాడు. ఆయన దగ్గర పోయినప్పుడు ఆయన ఏమన్నాడంటే డిసెంబర్ 9వ తారీఖు మీ మందిరం ప్రతిష్ట చేస్తామని చెప్పి 2000 సంవత్సరంలో డిసెంబరు 9వ తారీఖు మీ దగ్గరికి వస్తామని చెప్పినారు. ఆ విధంగా మందిర ప్రతిష్టకు ఆయన రావడము, కడపలో ఉండే ఐజక్ అన్న గారు రావడము, ఇక్కడ ఉండేటువంటి గాడ్ సర్వెంట్ స్థానికంగా ఉండే ఆయన రావడము, వీళ్ళు ముగ్గురు కలిసి మందిర ప్రతిష్ట చేసి వెళ్ళిపోయినారు. ఎప్పుడైతే మందిర ప్రతిష్ట జరిగిందో అప్పటి నుంచి మా ఇంట్లో దయ్యాలు తిరగడం మొదలైనాయి. దయ్యాలంటే నిజంగా దయ్యాలు తిరుగుతూ ఉన్నాయి. ఒకరోజు సాయంకాలం 4 గంటలకి నేను హోటల్ నుంచి ఇంటికి వచ్చిన. మాకు రెస్టారెంట్ ఉంది. 4 గంటలకు అయిపోయి చేసుకొని వచ్చినా. నేను వచ్చినప్పుడు మా భార్య పిల్లలంతా బయట బట్టలు పిండుకుంటూ ఉన్నారు. ఆ గేట్ దగ్గరికి వచ్చి నేను నా బండి స్టాండ్ వేస్తానే ఎదురుగా ఇల్లు బాగా కనపడుతుంది. డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి కిచెన్ లేక ఒక అమ్మాయి 18 years 18 సంవత్సరాల అమ్మాయి ఒక పింక్ కలర్ డ్రెస్ వేసుకుని పోతూ ఉంది. ఈ అమ్మాయి ఎవరు, మన కొత్త అమ్మాయి అయిందట్లుంది అని ఎవరున్నారు ఇంట్లో అంటే మా భార్యను ఎవరు లేరే అనింది. సరే నేను వెంటనే పోయి తలుపు వేసి చూస్తే ఎవరు లేరు. ఏంది ఇది నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత పిల్లలు చూసినారు. మరి కొంచెం ఇబ్బందులు పెట్టడం మొదలైంది. బాత్రూమ్ లేకపోతే బయట గట్టిగా పట్టుకుంటుంది అన్నమాట. లాగితే రాదు, ప్రార్థన చేసి ఊరికి ఓడిస్తుంది. అలాంటి చాలా చాలా కథలు జరిగినాయి అనుకోండి. మరి అందరూ మా ఇంట్లో చూసినారు, మా పిల్లలందరూ కూడా. అయితే ఒకరోజు నేను పడుకున్నాను, మా వారి కింద పడుకుంది, నేను ఇంత పైన అరుగు మీద పడుకున్నాను. పడుకున్నప్పుడు ఈ సాతాను సమూహం అంతా వచ్చింది. మీరు ఇక్కడ మందిరం కట్టినారు, ఇంకొక ప్రదేశంలో పొట్టిపాడని చోట ఇంకొక మందిరం కట్టినారు. మరి ఈ విధంగా మీరు చేస్తున్నారు కాబట్టి మీరు ఎట్లా చెడిపోవాలన్నా దాన్ని బట్టి మేము ఆలోచన చేస్తూ ఉన్నాము. మిమ్మల్ని చెడగొట్టేస్తాము, మిమ్మల్ని చెదరగొట్టేస్తాము, ఇక్కడ మందిరం జరగకుండా చేస్తాము అని చెప్పి రకరకాలుగా వాళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉంటే ఈమెకు దిక్కు తెలియక లేచింది. లేచి చూస్తూ ఉంటే మాట్లాడుతూ ఉన్నారు. మరి రకరకాల శబ్దాలు కేకలు వేస్తూ ఉన్నారు. ఆమె ఏం చేసిందంటే ఇంకా లేచిన తర్వాత నన్ను లేపింది. ఇటు చూడు ఇట్లా పరిస్థితి అంటే సరే మరి నాకేం ఎవరు కనిపించలేదు కానీ ఆమెకైతే బాగా కనపడినారు. ఆ తర్వాత మేము ప్రార్థన చేసినాం. ప్రార్థన చేసి ఆ ఇల్లు అమ్మేసినాం అనుకోండి. అయితే నేనేం చెప్తున్నానంటే దేవుని పని ఎప్పుడు మొదలైందో అప్పుడు సాతాను మా ఇంట్లో రకరకాలైన బాధలు పెట్టడం మొదలైంది. కారణం ఏంటంటే ఏదో విధంగా ఆ పని దేవుని పని చెడగొట్టాలని వాడి ఉద్దేశము. అయితే దేవుడిచ్చిన వాగ్దానం, నీవు నా సేవకుడు అయి ఉన్నావు, నేను నిన్ను మరిచిపోజాలను. ఆ మాట నా హృదయంలో ఒక కత్తితో కోసినట్లు అనిపిస్తూ ఉంది. అంటే ఆయన దేవుడు, నేను ఒక పాపినైన మనుష్యుడను, మరి దేవుడు నా విషయంలో ఇంతగా మాట్లాడుతున్నాడా అనేటటువంటి ఆలోచన నాకు కలిగిందన్నమాట. సరే ఏది ఏమైనా కానీ నేను సేవ చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నాను కాబట్టి మరి ఎన్ని సమస్యలు వచ్చినా దేవుడు నన్ను సేవలు అట్లనే నిలబెట్టినాడు. ఆ తర్వాత నేను మందిరం కట్టాలనే ఆలోచనతో నా సొంత ప్రయత్నం చేసి ఒక వ్యాపారం ఏదైనా చేస్తే మందిరం కట్టచ్చు, లక్షల డబ్బు సంపాదించవచ్చు అని నాకు తెలిసిన ఒక వ్యాపారాన్ని మొదలుపెట్టడానికి అన్ని ఏర్పాట్లు చేసుకొని ఇక్కడ ఒక సేవకుని పెట్టిన. దాదాపు 200 చిల్లర సంఖ్య ఉండేది మందిరంలో. అట్లాంటిది రాను రాను క్షీణించిపోతా నష్టం జరుగుతూ వచ్చింది. దాదాపు 7 మంది సేవకులు మారిపోయినారు. సంఘంలో చాలా కలవరం వచ్చింది. చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పడి జనాలంతా ఇదైనారు. ఆ తర్వాత ఒక సేవకుడు ఏం చేసినాడు, సంఘాన్ని పక్కకు తీసుకొని పోయినాడు. 8 మంది మాత్రం ఉన్నారు, 200 చిల్లర మంది అంతా వెళ్ళిపోయినారు. ఆ 8 మంది నాకు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు ఏదో సంపాదిస్తానని పోయి ఏదో చేస్తూ ఉండవు, పల్లెలో ఒక వ్యాపారం పెట్టడానికి, డైరీ పెట్టడానికి ఎన్ని చేస్తూ ఉండవు, మరి నువ్వు అది చేసుకుంటే అక్కడే ఉండు, మేము వెళ్ళిపోతాము, మందిరానికి తాళం వేసుకో, ఇదంతా ఎందుకు అని అన్నారు.
అంటే సరే నేను అది వదిలేసుకొని మళ్ళీ నేను మందిరానికి వచ్చి సేవ చేసుకుంటా అది ఇది రెండు చూసుకుంటూ ఉంటే ఆ తర్వాత కొంతమందిని సమకూర్చుకొని ఆ తర్వాత ఒక 60-70 మంది అయిన తర్వాత వెళ్ళిపోయినటువంటి వాళ్ళు తిరిగి మళ్ళీ వచ్చిన వాళ్ళలో ఒక 20 మంది వచ్చినారు, ఒక 10 మంది నిలబడినారు, 10 మంది మళ్ళీ వెళ్ళిపోయినారు. సరే ఈ విధంగా డిస్టర్బ్ జరిగినా కానీ సంఘం ఏమో నిలబడింది, సంఘానికి వచ్చే వాళ్ళందరూ వస్తూ ఉన్నారు. సరే ఇక్కడ నేను చెప్పబోయేటటువంటి సంగతి ఏంటంటే ఒక గొప్ప అద్భుతమైనటువంటి మాట. కరోనా సమయంలో దేవుడు మాకు చేసినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి మేలు మేము మర్చిపోలేము. ఏంటిదంటే అందరూ కప్పులు గ్లాసులు ఇట్లా సపరేట్గా పెట్టినారు. మేమైతే యథావిధంగా ఎట్లా మారములో ఎట్లా చేస్తున్నామో అట్లనే ప్లేట్లలోనే గ్లాసులలోనే అందరూ గ్లాసులు పట్టుకొని తాగడము, అందరూ రొట్టె చేతితో తీసుకొని తినడం ఇట్లనే ఏర్పాటు చేసినాం. ప్రభు మహిమ కొరగా మా మందిరంలో ఒకరికి కరోనా రాలేదు. దేవుడు ఆ విధంగా మమ్మల్ని దీవించినాడు. ఇంకా మరి మనం గమనించినట్లయితే ఇంత గొప్ప కార్యం దేవుడు చేసినాడు. ఏం కారణం అంటే దేవుడిని సంపూర్ణంగా మేము నమ్మినాము. సంపూర్ణంగా మా దేవుడు మాకు సహాయం చేస్తాడు, ఈ కీడు రానియ్యడు, ఈ తెగులు రానియ్యడు అనే సంగతి మేము నమ్మి ప్రార్థన చేసి ఏ తెగులు నీ గుడారం సమీపించదని చెప్పినాడు కదా, ఏ తెగులు రాదని చెప్పి సంపూర్ణంగా మేము ఆ విధంగా దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకొని ప్రార్థన చేస్తూ ఉంటాం. సరే ఆ విధంగా ఎలాంటి కీడు జరగకుండా దేవుడు కాపాడినాడు. ఎవరు కూడా కరోనాతో నష్టపోయిన వాళ్ళు లేరు, వచ్చి ఇబ్బంది పొందే వాళ్ళు అంతకు లేరు. మరి ఇంకా గమనించినట్లయితే నేను పూర్తికాల సేవకునిగా రావడానికి దేవుని దగ్గర 3 షరతులు పెట్టినా 3 షరతులు దేవుడు నెరవేర్చినాడు. నెరవేర్చిన తర్వాత వాగ్దానం ఇమ్మని అడిగిన యెషయా గ్రంథం 61:6లో దేవుడు వాగ్దానం ఇచ్చినాడు. 2013లో వాగ్దానం ఇస్తే అప్పుడు వ్యాపారాలన్నీ మానేసి సంపూర్ణ సేవకు నేను రావడం జరిగింది. అక్కడ ఏం రాయబడిందంటే నువ్వు నా సేవకుడువు. చూడండి ఆ మాట చదువుకుందాం, చాలా బాగుంది. యెషయా గ్రంథము 61:6లో చదువుతాను చూడండి. యెషయా గ్రంథం 61:6 మీరు యెహోవాకు యాజకులు అనబడుదురు, వారు మా దేవుని పరిచారకులని మనుషులు మిమ్మును గూర్చి చెప్పుదురు. ఇక్కడ మనం గమనించినట్లయితే తను మళ్ళీ సేవకు పిలిచినటువంటి ఈ అనుభవాన్ని దేవుడు నూతనంగా నాతో మాట్లాడినాడు. తర్వాత మళ్ళీ మాట్లాడని చెప్పినాడు. ఒక సందర్భం ద్వారా దేవుడు మాట్లాడినాడు. ఏం మాట్లాడినాడంటే ఉదయకాలం పోయినప్పటి నుంచి సాయంకాలం వరకు పనిచేసిన వాళ్ళు 9 గంటలకు 12 గంటలకు 3 గంటలకు 5 గంటలకు పోయిన వాళ్ళు కూడా జీతం సమానంగా ఇచ్చినాడు కదా. నేనేమన్నానంటే ముసలినైనా చేయలేని ప్రభు సేవ అని అంటే ఈ వాక్యం ద్వారా దేవుడు సంధించి నన్ను సేవలో నిలబెట్టడానికి కృప చూపినాడు. కాబట్టి దేవుని సన్నిధిలో నాకు వచ్చిన శ్రమలు అంటే ఈ యొక్క దేవుని సేవలో వచ్చిన కష్టాలు బాధలు ఇవన్నీ కూడా మరి ఎంతో కఠినమైనటివైనా ఎంతో బాధకరమైనటివైనా దేవుడు ఏ పరిస్థితిలో నన్ను చేయి విడవలేదు. పాట పాడుకుంటాం కదా, ప్రభు సేవలోని శ్రమలు కఠిన దుఃఖ బాధలు బహుమానములుగా మారి కాంతి కిరీటమగున అనే పాట పాడుకుంటాం కదా. కాబట్టి ఆ విధంగా ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు నన్ను కాపాడుతూ భద్రపరుస్తూ ఆదరిస్తూ హెచ్చరిస్తూ బలపరుస్తూ ఆ విధంగా ప్రతి విషయంలో కృప చూపుతూ వచ్చినాడు. ఇంకా దేవుడు చేసిన మేళ్ళు చాలా చాలా ఉన్నాయి నా జీవితంలో. నన్ను చంపడానికి 4 సార్లు ప్రయత్నించినారు. ఒకడు మా కజిను, ఇంకొక పాస్టరు, వీళ్ళందరూ కలిసి నన్ను చంపడానికి 4 సార్లు అటాక్ చేసినారు. కానీ 4 సార్లు కూడా దేవుడు తప్పించినాడు. ఎందుకంటే తన భక్తుల ప్రాణం యెహోవా దృష్టికి మిగుల విలువైందని మనం కీర్తనలో చదువుతాం. కాబట్టి దేవుడు ఎవరికి అప్పగించలేదు, ఎలాంటి ప్రమాదం జరగలేదు. అటాక్ చేసినప్పటికీ దేవుడు విడిపించినాడు. అయితే నేనేం చెప్తున్నానంటే దేవుడు మన జీవితంలో చేసినటువంటి మేళ్ళు ఎంతో గొప్పవి. కష్టం వచ్చింది, బాధ వచ్చింది, దుఃఖం వచ్చింది, వేదన వచ్చింది, పరిస్థితులన్నీ విషమించినాయి. ఏమాత్రం బాధపడకుండా నీ చిత్తమే నాయనా, నీ ఇష్టమే, నువ్వు ఏం చేస్తే అది, నువ్వు ఏం చేస్తే దాని ప్రకారం నేను ఉంటాను, నువ్వు ఖచ్చితంగా చేసే శక్తి గల దేవుడవు, కాబట్టి ఈ పరిస్థితులు అన్నింటిలో ఉంచి నువ్వే నన్ను కాపాడు అని ఇప్పుడు దేవునికి సమర్పించుకుంటాము. అప్పుడు దేవుడు అన్ని విషయాలు మనల్ని కాపాడుతాడనే సంగతి నేను గ్రహించగలిగాను. కాబట్టి
ప్రియమైన సహోదరుడా, సోదరి, ఈ నా సాక్ష్యాన్ని వినేటటువంటి మీ అందరికీ నేను చెప్పేది ఏమంటే, మొట్టమొదటిగా మారు మనసు, పాపక్షమాపణ, రక్షణ, తిరిగి జన్మించిన అనుభవం ఇది ఉండాలి. ఆ తర్వాత రక్షించబడినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏం చేయాలా? సపరేట్ లైఫ్ కలిగి ఉండాలి. అంటే లోకంతో కాకుండా దేవునితో సంబంధం కలిగి ఉండాలి. ఆ తర్వాత దేవుని సువార్త ప్రకటించాలా, ఆ తర్వాత దేవుని పని జరిగించాలా. అప్పుడు దేవుడు మన జీవితంలో చేసే అద్భుత కార్యాలు చాలా గొప్పవి. మనం దీవించబడ్డానికి, ఆశీర్వదించబడ్డానికి ఇవి ఎంతో దోహదపడతాయి. మరి నాకు 3 పిల్లలు, 1 కుమారుడు, 2 కుమార్తెలు, అందరికీ పెళ్ళిళ్ళు అయినాయి. నేను సేవకు రానంత వరకు నా పని నేను చేసుకుంటూ సేవ చేసేటప్పుడు మరి చాలా కష్టాలు, ఇబ్బందులు పడినారు పిల్లలు. హైదరాబాద్లో ఉన్నారు మా పిల్లలంతా. అయితే నేను ఇప్పుడు 13లో దేవుని సేవకు వచ్చినాను. అప్పటి నుంచి దేవుడు వాళ్ళని దీవించినాడు. హైదరాబాద్లో మా పిల్లలు 2 ఆడపిల్లలు, పెద్ద పాప, చిన్న పాప, ఇద్దరు కూడా అక్కడ స్కూల్స్ పెట్టుకున్నారు. మరి మా అబ్బాయి కాలేజీలో ప్రిన్సిపల్గా చేస్తాడు. మరి ఈ విధంగా మా కుటుంబము ఉంటున్నది. అంతేకాకుండా హైదరాబాదులో ఒక సంఘాన్ని, ఒక బ్రాంచ్ని ఏర్పాటు చేసినాం. పూర్ణచంద్రరావు గారు, మరి ప్రసాదరెడ్డి అన్న గారు, ఇంకా కొంతమంది దైవ సేవకులు వచ్చి అక్కడ ఒక బ్రాంచ్ పెట్టినారు. మరి దాని పేరు, ఆ మందిరం పేరు యెరూషలేము ప్రార్థనా మందిరం. వారి కొరకు ప్రార్థించండి, మా కొరకు ప్రార్థించండి, బేత్లెహేము అభివృద్ధి కొరకు ప్రార్థించండి. దేవుడు ఈ సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక.